నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథ్రేట్ వందన. ఇవాళ వీడియోలో కేవలం 10th అర్హత అనమాట జిల్లా కోర్టులో అయితే వేకెన్సీస్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏజ్ చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ అటెండర్ అనేసి బోల్డ్ అన్ని వేకెన్సీస్ కోసం అయితే జిల్లా కోర్టు వాళ్ళు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో కేవలం 10th అర్హత అనమాట. ఇంకోటి ఏంటంటే తెలుగు భాష అనేది ఖచ్చితంగా రావాలి. అదేవిధంగా అన్ని జిల్లాల వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా జిల్లాల వారీగా నోటిఫికేషన్ కాబట్టి ఏ జిల్లాలో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు మెన్షన్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తం మనకి 3 నోటిఫికేషన్స్ అనమాట ఫ్రెండ్స్. అంటే మనకి రిక్రూట్మెంట్స్ అనమాట. మొత్తం 3 వేరు పోస్టులకు సంబంధించి అనమాట రిలీజ్ అయితే చేశారు. అందులో మనకి ఫస్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అనమాట 10th క్లాస్ అర్హత అడుగుతున్నారనమాట. నెక్స్ట్ టైపిస్ట్కి సంబంధించి క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే డిగ్రీ అర్హత అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకైతే మాత్రం 7th స్టాండర్డ్ అయితే అడుగుతున్నారనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి వయసు మనం చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల వరకు మనకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం ఏజ్ సడలింపు అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years అనమాట. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి మనం అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి 6/24 అప్ టు 5 PM వరకు అయితే మనకి ఛాన్స్ అనమాట ఇచ్చారనమాట. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ధృవపత్రాలు అనమాట. నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు. కుల ధృవీకరణ పత్రం అంటే మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పని అనుభవం ధృవపత్రం. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ ఉంటే పెట్టండి, లేకపోతే నీడెడ్ అయితే లేదు, ఉంటే పెట్టవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకేమైనా మీకు క్వాలిఫికేషన్ ఇంకా అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా దాన్ని కూడా మనం అనమాట ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అయితే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ జాబ్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన అనమాట ఏపీసీఓఎస్ అవుట్ సోర్సింగ్ కమిటీ వాళ్ళనమాట. అంటే ఎటువంటి పారదర్శకత చూపించకుండా, అంటే డబ్బులు కట్టుకొని అలా జాబ్స్ తెచ్చుకునే ఛాన్స్ లేకుండా చాలా సెక్యూరిటీగా అనమాట మనకి ఇది జాబ్స్ అనమాట ఇస్తారనమాట. ఈ జాబ్స్ మనకి ఎలా సెలెక్ట్ చేస్తారంటే మెరిట్ ప్లస్ పని అనుభవం, నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన అనమాట మనకి ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కావున అభ్యర్థులు ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని కోరడం అనేది వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేశారు. అంటే ఎవరైనా మనీ ఇచ్చి మీకు జాబ్స్ వేస్తామంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు మోసపోవద్దు. సో ఎటువంటి పారదర్శకంగా అంటే ఎటువంటి నిస్వార్థంగా కాకుండా పారదర్శకంగా అనమాట మనకి ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ జాబ్ నేమ్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అనమాట. 10వ తరగతి ఉత్తీర్ణత అనేది ఇచ్చారు. నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ఓపెన్ కేటగిరీ, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మొత్తం వేకెన్సీస్ 2 ఉన్నాయి. మనకి ఇక్కడ శాలరీ వచ్చేసి 15,000 రూపీస్ పర్ మంత్ అనమాట పే చేస్తారు. ఇక్కడ ఏపీసీఓఎస్ నియమ నిబంధనలు అనుసరించి అనేసి ఇచ్చారనమాట. సో ఇవి పూర్తిగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ అండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 6/24 వరకు ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ వచ్చేసి విశాఖపట్నం వాళ్ళంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అనమాట నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎవరైతే జిల్లా కలెక్టర్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు తప్పకుండా అప్లై అయితే చేసుకోండి అనమాట. మొత్తం 3 నోటిఫికేషన్స్ కాబట్టి ఇంకా 2 నోటిఫికేషన్స్ కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఈ వీడియోలోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఉందన్నమాట. ఈ దరఖాస్తును మనం కంప్లీట్గా ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ అభ్యర్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా, అక్కడ ఫోటోని పేస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం ఏ జాబ్కి అప్లై చేస్తాం ఆ జాబ్ పేరు మీద రాయాలి. అభ్యర్థి పూర్తి పేరు, తండ్రి పేరు. ఒకవేళ మనం మ్యారేజ్ అయిన వాళ్ళైతే
హస్బెండ్ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పుట్టిన తేదీ, మన కులము, దివ్యాంగులైనచో అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది, లేదంటే ఎన్ఏ అని ఇక్కడ రాసేవచ్చు అనమాట. ఇంకా ఏమేమి అడిగారో అవన్నిటినీ క్లారిటీగా చదివి పూర్తిగా ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి ఇక్కడ మనకి 2 పేజెస్ ఉన్నాయన్నమాట. ఈ 2 పేజెస్ని కంప్లీట్గా ఫిలప్ చేసి ఇక్కడ చూడండి దరఖాస్తుదారు సంతకం ముందు అక్కడ మన సైన్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. టోటల్గా ఈ ఫిలప్ చేసిన దాన్ని మనం అనమాట ఇక్కడ చూడండి రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్ పోస్ట్ ద్వారా పంపించాలనేది ఇక్కడైతే పర్టికులర్గా మెన్షన్ అయితే చేశారనమాట. సో ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అర్హతల ధృవపత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి కూడాను అన్నింటినీ జతపరిచాలన్నమాట. కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం కార్యాలయానికి అనమాట నిర్ధారించిన తేదీ లోపల అనమాట చేరేటట్లు అయితే రిజిస్టర్ పోస్ట్ కానీ లేదంటే కొరియర్ ద్వారానే పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వ్యక్తిగతంగా నేరుగా దరఖాస్తులు స్వీకరించబడవు అని పర్టికులర్గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తారనమాట. సో దానికి తగ్గట్టు మీరు కొరియర్ కానీ రిజిస్టర్ పోస్ట్ చేస్తే మంచిదన్నమాట. 6 నెలల 24 డేట్ లోపల అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనమాట. దీనికి మనకి అర్హతలో డిగ్రీ ఇచ్చారు. అదేవిధంగా ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ అండ్ కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అని కూడా ఈ అర్హతలోనే మెన్షన్ అయితే చేశారనమాట. మనం శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే 18,500 వరకు అయితే మనకి పర్ మంత్ పే చేస్తారు. ఏపీసీఓఎస్ నియమ నిబంధనలు అనుసరించి అని కూడా క్లారిటీగా అయితే ఇచ్చారండి. ఇంకా కేటగిరీ ఓపెన్ కేటగిరీ ఎవరైనా అప్లై అనమాట చేసుకోవచ్చు. 1 వేకెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం వయసు చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఉంది. నెక్స్ట్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వయసు సడలింపు కూడా ఉంటుంది. సేమ్ ఓబీసీ వాళ్ళకైతే ఒక 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనమాట ఉంటుందన్నమాట. దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 6/24 వరకే ఛాన్స్ ఉంది. అప్ టు 5 PM వరకు ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనకి మనం కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట. సేమ్ ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ అడిగారో వాటి అన్నింటినీ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీకు ముందు నోటిఫికేషన్లో చెప్పాను కదా, సేమ్ అలాగే పూర్తిగా మనం ఫిలప్ చేసేసి అనమాట సిగ్నేచర్ పెట్టి పైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేసి అనమాట వీళ్ళు ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చారనమాట. ఆ అడ్రస్కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాటితో పాటుగా అర్హత గల ధృవపత్రాలు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పని అనుభవం ధృవపత్రం, ఇంకా ఏమైనా మీకు ఎక్స్టర్నల్ క్వాలిఫికేషన్ సంబంధించే పత్రాలు ఉన్నా కూడా మనమైతే వాటిని ఆ ఫామ్స్తో పాటు అనమాట సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇచ్చారండి. వ్యక్తిగతంగా నేరుగా దరఖాస్తులు అయితే స్వీకరించబడవు అనేసి. సో ఈ జాబ్స్ కూడా ఫ్రెండ్స్ మనకి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏపీసీఓఎస్ అవుట్సోర్సింగ్ కమిటీ వాళ్ళు విశాఖపట్నం జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా అంటే మెరిట్ ప్లస్ పని అనుభవం అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన జరుగుతుందన్నమాట ఇచ్చారు. సో ఇక్కడ కూడా మీరు అమౌంట్ అయితే పే చేసి జాబ్స్ కొనవలసిన అవసరం అయితే లేదనమాట. సో ఈ ఫామ్స్తో పాటు ఈ సర్టిఫికెట్స్ నకళ్ళు కూడా జత చేశానమాట. జిల్లా కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం కార్యాలయంకి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా ఐదర్ రిజిస్టర్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం థర్డ్ నోటిఫికేషన్ చేసుకుంటే దేనికి వేకెన్సీస్ ఉన్నాయంటే ఆఫీస్ సబార్డినేట్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం. దీనికి అర్హతలు వచ్చేసి 7వ తరగతి అని ఇచ్చారు. శాలరీ వచ్చేసి 15,000 అనమాట పర్ మంత్. అది కూడా ఏపీసీఓఎస్ నిబంధనలు అనుసరించి అనేసి ఉంది. ఈ జాబ్స్ కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 1 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇందులోని ఆఫీస్ సబార్డినేట్ మీడియేషన్ సెంటర్ విశాఖపట్నం. దీనికి కూడా అర్హత వచ్చేసి 7వ తరగతి. శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్ అనమాట. ఓపెన్ కేటగిరీ వాళ్ళు అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వాచ్మెన్ కమ్ స్వీపర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విశాఖపట్నం. దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 7వ తరగతి.
నెక్స్ట్ శాలరీ వచ్చేసి 15,000 పర్ మంత్ అనమాట. ఓపెన్ కేటగిరీ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 1 ఉందన్నమాట. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓపీసీ వాళ్ళకి 3, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనమాట. దీనికి కూడా లాస్ట్ డేట్ వచ్చేసి 6/24 అప్ టు 5 PM వరకు అయితే ఛాన్స్ ఉంది. సేమ్ ముందు నోటిఫికేషన్స్ లాగే వీటికి కూడా అనమాట. దిగున మనం స్క్రోల్ చేస్తే 2 పేజెస్లో అనమాట అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. టోటల్గా అన్నింటినీ ఫిల్అప్ చేసేసి నెక్స్ట్ వాటితో పాటుగా అనమాట అర్హత ధృవపత్రాలు, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకితర ధృవపత్రాలు ఏవైనా ఉన్నా కానీ వాటితో పాటు జత చేసేసి అనమాట వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే మాత్రం మనం రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వాళ్ళు క్లారిటీగా మెన్షన్ అయితే చేస్తారనమాట. సో జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జరుగుతుందని చెప్పారనమాట. సో పారదర్శకంగా మెరిట్ అండ్ పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి ఈ జాబ్స్కి అనమాట మనకు సెలెక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఎటువంటి భయం అయితే పడాల్సిన అవసరం లేదనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరికైతే ఆలస్యంగా దరఖాస్తులను అంటే పంపిస్తారో వాళ్ళు అయితే తిరస్కరించబడతాయి ఆ దరఖాస్తులు. నెక్స్ట్ అదేవిధంగా అర్హతలు గల అభ్యర్థులకు అనమాట ఇంటర్వ్యూ మరియు ధృవపత్రాల పరిశీలన తేదీలను విడిగా తెలియజేయబడని చెప్పారనమాట. ఏదర్ ఈమెయిల్ కానీ లేదంటే మెసేజ్ త్రూగా అయితే సెండ్ చేస్తారు. సో తప్పకుండా ఈ జాబ్స్ ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటారో తప్పకుండా అప్లై చేసుకోండి. మిగతా ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే వీడియో షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవి టోటల్గా ఏపీసీఓఎస్ అవుట్సోర్సింగ్ కమిటీ నుంచి విడుదల చేసిన అవుట్సోర్సింగ్ జాబ్స్ అనమాట. సో విశాఖపట్నం జిల్లా కాబట్టి అది మనకు చేరువలో ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకొని యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.